నిలబడ్డ సునీతమ్మ ఒక్కటి కాదు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేటలో మీటింగ్ పెట్టిండు. షేక్పేట బస్తీల్లో వస్తలేరని కొడంగల్కి వెళ్ళి వికారాబాద్కి వెళ్ళి జనాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగల్కి వెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు. ఆయనతో అర్థం కాదా మనకు? ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు, మా షేక్పేట అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈడ మీరు ఆలోచన చేయండి. ఏమైంది రేవంత్ రెడ్డి? ఎన్ని మాటలు చెప్పిండు అక్క, ఎన్ని మాటలు చెప్పిండు. నేను గెలువంగానే అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. అంటే 2500 రూపాయలు వచ్చిందా ఎవరికన్నా? ఎవరికి వచ్చిందట కదమ్మా? రాలే. మహాలక్ష్మి రావాలనా వద్దా? రావాలంటే కారుకి వెయ్యాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు, 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. ఇయ్యలే, ఇచ్చిండా? ఇయ్యలే కదా. తులం బంగారం వచ్చిందా? మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసింది అనుకో, ఏమంటాడు? నేను అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇచ్చేది లేదు పో అంటాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచినా రేవంత్ రెడ్డి ఉంటాడు, ఓడినా రేవంత్ రెడ్డి ఉంటాడు. కానీ ఆయనకు సురుకు పెట్టాలి. ఆయనకి ఏమర్థం కావాలి? నేను మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఎగబెట్టిన కనుక నన్ను ఓడగొట్టిండ్రు, నేను తులం బంగారం ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు అంటేనే గప్పుడు ఆలోచిస్తాడు, మనకు అన్ని ఇస్తాడు. మేము కూడా అసెంబ్లీలో గట్టి కొట్లాడద్దా మీకోసం? రేపొద్దున మీరు సునీతమ్మని గెలిస్తే నేను, మా ప్రశాంత్ అన్న, సునీతమ్మ, మా దేశపతి అన్న గల్లా పట్టుకొని రేవంత్ రెడ్డిని నిలదీస్తాం. బిడ్డ జూబ్లీ హిల్స్ లో కర్రు కాల్చి వాత పెట్టిర్రు, ఇప్పుడన్న మహాలక్ష్మి ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడుగుతాం. బిడ్డ 4000 పింఛన్ ఇంకెప్పుడు ఇస్తావని గల్లా పట్టుకొని నిలదీయగలుగుతాం. అదే మన కేసీఆర్ సార్, ఇజ్జత్దార్, కామ్దార్, మాట మనిషి మన కేసీఆర్. ఆనాడు 200 పింఛన్ 2000 ఎవరు చేసిండ్రమ్మా? ఎవరు చేసిండ్రు? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి దవాఖానలో కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించింది ఎవరు? మీ బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎవరు? ఇంటింటికి రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసింది ఎవరు? కేసీఆర్ రాకముందుడా బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. ఆ ట్యాంకర్ వెనుక ఉరికి మీరు బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని కొట్టాడుకోపోదురా? నీ బిందె మొదలు, నా బిందె మొదలు. అదే కేసీఆర్ వచ్చినాక పైప్ లైన్ లేచిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. ప్రతిరోజు ఈ బంజారా హిల్స్ లో, ఈ జూబ్లీ హిల్స్ లో, ఈ షేక్పేట్ లో నల్ల నీళ్ల బాధ లేకుండా చేసింది కేసీఆర్. కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండమ్మా? చేసిండు, హైడ్రా తెచ్చిండు. హైడ్రా ఇప్పుడు అంబేద్కర్ నగర్ నోటీస్ వచ్చిందట కదా, వచ్చిందా? ఇప్పుడు ఏమంటాడు? నేను నోటీస్ ఇచ్చినాక కూడా నాకే ఓటేసింది అంబేద్కర్ నగర్లో బరాబర్ కూలగొడతా అంటాడు. మరి ఇప్పుడు నోటీస్ వచ్చింది కూలగొడతా, మీ ఇళ్ళని తీసేస్తాను నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చినాక కూడా ఎవడన్నా అంబేద్కర్ నగర్ లో ఓటేస్తే ఏమన్నట్టు? నువ్వు నా ఇల్లు గులగొట్టమన్నట్టేనే కదా. నువ్వు మంచిగా ఇచ్చినావు నోటీసు, హైడ్రా పెట్టి నా ఇల్లు గులగొడతా అని ఇచ్చినావు, అందుకే నీకు ఓటేస్తున్నా అంటదా మా అన్న? ఏం చెల్లే, ఇల్లు గులగొడతామన్నాక కూడా ఎవడన్నా ఓటేస్తాడా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను, నువ్వు మాట మీద ఉన్నోనివైతే హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా చెల్లె? ఒక్క ఇల్లు కట్టిండా? కేసీఆర్ 1,00,000 ఇండ్లు కట్టిండు, కానీ రేవంత్ రెడ్డి 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. మరి కట్టినోడు కావాలన్నా కూలగొట్టినోడు కావాలన్నా? బాగా ఆలోచించండి. అందువల్ల ఈ హైడ్రా బారి నుంచి ఈ ప్రజలు తప్పించుకోవాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. ఇది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ భవిష్యత్తు కాదు, 4 కోట్ల ప్రజలు మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 4000 పింఛన్ వస్తుందని మహబూబ్ నగర్ లో ఉన్న అవ్వ చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 2500 వస్తుందని నల్లగొండ చెల్లె మీ దిక్కు చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు 15,000 రైతు బంధు వస్తుందని కరీంనగర్ రైతన్న మీ దిక్కు చూస్తున్నాడు. మరి ఆలోచన చెయ్యండి.
ఎన్ని చెప్పిండి చెల్లె మీ పిల్లలకు కాలేజీలు బంద్ అయ్యి ఇళ్ళనే ఉంటున్నారు. ఇప్పుడు బంద్ అయినాయా లేవా కాలేజీలు? పిల్లలు ఈ అమ్మాయి పోతలేదా కాలేజీ? ఎందుకు బంద్ అయింది కాలేజ్? మరి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. స్కాలర్షిప్లు బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి. అదే కేసీఆర్ ఉండగా కరోనా వచ్చినా బాధలున్నా పిల్లల స్కాలర్షిప్ ఇచ్చిండు, పిల్లల్ని మంచిగా చదివించిండు మన కేసీఆర్. ఆనాడు